హాయ్ హలో వెల్కమ్ టు జాటివి. దశరథ రామిరెడ్డిపై టీడీపీ గుండాల దాడి హేయం. పోలీసుల సమక్షంలోనే వైఎస్ఆర్సీపీ నాయకుడు రాయచోటి మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ దశరథ రామిరెడ్డిపై టీడీపీ గుండాలు విచక్షణ రహితంగా దాడి చేసి కాళ్ళు చేతులు విరిచేసి తగల పగలగొట్టారని, అది అత్యంత హేయమని వైఎస్ఆర్సీపీ లోక్సభ పక్ష నేత పివి మిథున్ రెడ్డి ధ్వజమెత్తారు. రాయచోటిలో 2 రోజులుగా తన ఫంక్షన్ హాల్ మీద జరుగుతున్న దాడులపై సిఐ డిఎస్పీకి ఫిర్యాదు చేసినా వారు పట్టించుకోకపోవడం వల్లే ఈరోజు ఆయన చావు బతుకుల మధ్య ఆసుపత్రిలో కొట్టుమిట్టులాడుతున్నాడని తెలిపారు. పోలీసులు అధికార పార్టీ నాయకులకు తొత్తులుగా వ్యవహరిస్తూ దాడులకు పరోక్షంగా వ్యవహరించడం హేయమని అన్నారు. దశరథ రామిరెడ్డిపై దాడి చేసిన వారు వీడియోలో స్పష్టంగా కనిపిస్తున్నా ఇప్పటికీ ఏ ఒక్కరిపైన కేసు నమోదు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే నిందితులపై హత్యాయత్నం కేసు నమోదు చేసి చట్టపరంగా శిక్షించాలని హైదరాబాద్లో మీడియాతో మాట్లాడిన పివి మిథున్ రెడ్డి డిమాండ్ చేశారు. ఫంక్షన్ హాల్ ఈ రోజు అంతా కూడా పూర్తిగా పగలగొట్టి ఈరోజు ఆయన్ని ఎంతో పైశాచికంగా ఈరోజు అతనిపై దాడి చేసి అతని 2 కాళ్ళు కూడా ఫ్రాక్చర్ అయ్యే విధంగా ఈరోజు ఆయన్ని కొట్టడం జరిగింది. అదేవిధంగా తలకు గాయాలయ్యాయి. చాలా సీరియస్ పరిస్థితుల్లో అతన్ని ఈరోజు తిరుపతి హాస్పిటల్కు తీసుకుపోవడం జరిగింది. ఇంత దారుణం జరుగుతా ఉన్నా కూడా ఇప్పటి వరకు ఒకరిని కూడా అరెస్ట్ చేయలేదు. ఆంధ్ర రాష్ట్రంలో ఇలాంటి ఇన్సిడెంట్స్ రోజు పెరిగిపోయినాయి. ఈరోజు పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఇక్కడ యాక్షన్ ఎవరిపైన తీసుకుంటారంటే ఏదన్నా రాజకీయంగా ఎవరైనా కంప్లైంట్ ఇచ్చి ఒక పార్టీకి ఈరోజు తొత్తులుగా పోలీసు వ్యవహరిస్తూ ఉన్నారు. ఏదో సోషల్ మీడియాలో కేసు పెడితే ఒకే కేసుని 40 స్టేషన్లో పెట్టి తిప్పడం అలాంటివి చేస్తూ ఉన్నారు. కళ్ళెదురుగా వచ్చి దౌర్జన్యం జరుగుతూ ఉందని కంప్లైంట్ ఇస్తే కూడా ఈరోజు సిఐ డిఎస్పీ తీసి స్పందించే పరిస్థితిలో ఈరోజు లేని పరిస్థితి ఉంది. అక్కడే పోలీసుల సమక్షంలోనే అతన్ని ఇంత దారుణంగా కొట్టినా కూడా ఇప్పటి వరకు ఒక అరెస్ట్ కూడా లేదు. ఈ రోజు ఎవరైతే దాడి చేశారో వీడియోలన్నీ కూడా ఉన్నాయి. వాళ్ళ ఒక్కరిపైన కూడా ఈరోజు చర్యలు తీసుకోలేదు. ఇలాంటి దారుణమైన పరిస్థితులు ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో. హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి GRTV.